అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అల్హమ్దులిల్లా వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లా అమ్మాబాద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు స్వాగతం. త్రాసును తేలికగా చేసే దుష్కార్యాల గురించి మనం వింటున్నాము. ఇందులో మొదటి విషయం, సర్వసత్కార్యాలు నశింపచేసే దుష్కార్యం షిర్క్. షిర్క్ ఎంత ఘోరమైన పాపం అంటే, ఇదే స్థితిలో గనక ఎవరైనా చనిపోతే అల్లాహు తఆలా ఎన్నటికీ అతన్ని క్షమించడు, మరియు అతనిపై శాశ్వతంగా స్వర్గం నిషిద్ధమైపోతుంది. మనిషి తప్పకుండా ప్రతి రకమైన షిర్క్ నుండి తౌబా చేయాలి. అల్లాహకు అత్యంత అసహ్యకరమైన పాపం అంటే ఇదే. అల్లాహ్ సూరా నిసా ఆయత్ నంబర్ 48లో షిర్క్ గురించి ఇలా హెచ్చరించాడు. ఇన్నల్లాహ లా యగ్ఫిరు అన్ యుష్రక బిహి వ యగ్ఫిరు మా దూన జాలిక లిమన్ యషా. నిశ్చయంగా అల్లాహు తఆలా ఆయనతో పాటు మరొకరిని భాగస్వామిగా చేయడాన్ని ఇంత మాత్రం క్షమించడు. ఈ భాగస్వామ్యం షిర్క్ తప్ప వేరే ఏ పాపాన్నైనా తాను కోరిన వారి గురించి క్షమించవచ్చును. మరియు షిర్క్ ఎంత ఘోరమైన పాపం అదే ఆయతలో ఉంది. وَمَن يُشْرِكْ بِاللَّهِ فَقَدِ افْتَرَى إِثْمًا عَظِيمًا. ఒక నష్టమైతే తెలుసుకున్నాము కదా, అల్లాహ్ క్షమించడు అని. రెండవది, ఎవరైతే అల్లాహ్తో పాటు ఇతరులను భాగస్వాములుగా చేస్తారో, అల్లాహ్తో పాటు ఇతరులను షిర్క్ చేస్తారో, అతను ఒక మహాభయంకరమైన ఘోర పాపానికి పాల్పడిన వాడైపోతాడు. అందుకని మనం షిర్క్ నుండి చాలా దూరం ఉండాలి. ఇక్కడ ఒక విషయం తెలుసుకోండి, అల్లాహు తాలా షిర్క్ను ముమ్మాటికి క్షమించడు అని ఏదైతే చెప్పడం జరుగుతుందో, ఆ మనిషి షిర్క్ చేసే వ్యక్తి బ్రతికి ఉండి తౌబా చేసుకుంటే కూడా మన్నించడు అని భావం కాదు. ఎవరైతే షిర్క్ స్థితిలో చనిపోతారో వారిని మన్నించడు. కానీ ఎవరైతే బ్రతికి ఉన్నారు, తౌబా చేసుకున్నారు, షిర్క్ను వదులుకున్నారు, తౌహీద్పై వచ్చేశారు, ఏకైక అల్లాహ్ను నమ్ముకొని అతని ఆరాధనలో ఎవరిని భాగస్వామిగా చేయడం లేదు, వారు తౌబా చేశారు. వారి తౌబాను అల్లాహ్ తప్పకుండా స్వీకరిస్తాడు. ఇదే సూరా నిసా ఆయత్ నంబర్ 116లో అల్లాహు తాలా ఇలా హెచ్చరించాడు. ఇన్నల్లాహ లా యగ్ఫిరు అన్ యుష్రక బిహి వ యగ్ఫిరు మా దూన జాలిక లిమన్ యషా. నిశ్చయంగా అల్లాహు తాలా ఆయనతో పాటు షిర్క్ చేయడాన్ని ఎంత మాత్రం క్షమించడు, మరియు అది తప్ప ఇతర పాపాలు చేసిన వారిలో తాను కోరిన వారిని క్షమిస్తాడు. వమన్ యుష్రిక్ బిల్లాహి ఫఖద్ ضل ضلالا బഈదా. మరెవరైతే అల్లాహ్తో పాటు ఇతరులను భాగస్వాములుగా చేస్తున్నారో అతను సన్మార్గం నుండి దూరమై మార్గ భ్రష్టత్వంలో ఎంతో దూరం వెళ్ళిపోయాడు. అందుకు ఇలా మార్గ భ్రష్టత్వంలో దూరం వెళ్ళిపోతూ ఉండేడానికి బదులుగా సన్మార్గం వైపునకు వచ్చేసేయాలి, తౌహీదును స్వీకరించాలి. సృష్టిలో ఎవరు ఎంత గొప్పవారైనా, ఎంత పెద్ద హోదా అంతస్తులు కలవారైనా, చివరికి ప్రవక్తలైనా కానీ వారికంటే గొప్పవారు ఎవరుంటారండి? వారి నుండి కూడా షిర్క్ లాంటి పాపం ఏదైనా జరిగిందంటే అల్లాహు తాలా వారి సర్వ పుణ్యాలను సత్కార్యాలను తుడిచిపెడతాడని హెచ్చరించాడు. వాస్తవానికి ప్రవక్తల ద్వారా ఎన్నడూ షిర్క్ జరగదు. ప్రవక్తలందరూ కూడా చనిపోయారు, వారు షిర్క్ చేయలేదు. కానీ ఈ హెచ్చరిక, వారి ప్రస్తావన తర్వాత ఈ హెచ్చరిక అసలు మనకు హెచ్చరిక.
సూర జుమర్ ఆయత్ నంబర్ 65. వలకద్ ఊహియ ఇలైక వ ఇలల్లదీన మిన్ क़ब्लिक లఇన్ అష్రక్త లయహ్బతన్న అమలుక్ వలతకూనన్న మినల్ ఖాసిరీన్. మీ వైపునకు మరియు మీకంటే ముందు గతించిన ప్రవక్తల వైపునకు మేము ఇదే వహీ చేశాము. ఏమని? నీవు గనక షిర్క్ చేస్తే నీ సర్వ సత్కార్యాలు వృధా అయిపోతాయి మరియు పరలోకాన నీవు చాలా నష్టంలో పడిపోయిన వారిలో కలుస్తావు. అల్లాహు అక్బర్. ఎందుకు మహాశివులారా? సృష్టికర్త ఒకే ఒక్కడు, మనందరినీ సృష్టించినవాడు, భూమి ఆకాశాన్ని సృష్టించినవాడు, ఈ సృష్టి అంతటిని సృష్టించినవాడు ఒక్కడే. మరి ఆయన ఒక్కని ముందే మన తల వంచుతే, ఆయన ఒక్కని ముందే మనము నమాజు చేస్తే, ఆయన ఒక్కనితోనే మన కష్టాల గురించి మొరపెట్టుకుంటే ఎంత బాగుంటుంది, ఎంత న్యాయం ఉంటుంది. మనం కూడా ఇలాంటి శిక్షల నుండి ఎంత రక్షింపబడతాము. రండి సోదరులారా, షిర్కును వదులుకోండి. మహాఘోరమైన పాపం. అల్లా క్షమాపణ అనేది మనకు ప్రాప్తి కాదు. మరియు అదే స్థితిలో చనిపోయామంటే శాశ్వతంగా నరకంలో కాలడంతో పాటు మన సత్కార్యాలు ఏవైనా ఉంటే అవి కూడా నశించిపోతాయి. వాటి ఏ లాభం మనకు పరలోకంలో దొరకదు. అందుగురించి ప్రతి వ్యక్తి అన్ని రకాల షిర్క్ నుండి దూరం ఉండాలి. షిర్క్ యొక్క దరిదాపులకు కూడా తాకకుండా ఉండాలి. ఇక మహాశివులారా, ఏ పాపాల వల్ల మన పుణ్యాలన్నీ కూడా నశించిపోతాయో వాటిలో అవిశ్వాసం, సత్య తిరస్కారం మరియు సత్యాన్ని స్వీకరించిన తర్వాత మళ్ళీ తిరిగి మార్గభ్రష్టత్వానికి వెళ్ళడం, ఇస్లాంను త్యజించడం, రిద్దత్ అని దీన్ని అంటారు. ఇవి మహాఘోరమైన పాపాలు. అయితే మనిషి ఏ పాపాలు చేయడం వల్ల లేదా ఎలాంటి కార్యం చేయడం వల్ల సత్య తిరస్కారానికి గురి అవుతాడు, అవిశ్వాసుడైపోతాడు, లేదా అతడు ముర్తదైపోయాడు, ధర్మభ్రష్టుడయ్యాడు అని అనడం జరుగుతుంది. ఆ కార్యాల గురించి మనం తెలుసుకుందాము. అందులో మొదటిది ధర్మం మరియు ధర్మాన్ని అవలంబించే వారిని పరిహసించడం, ఎగతాళి చేయడం. మహాశయులారా, ఇది ఘోరమైన పాపం. ప్రవక్త కాలంలో వంచకులు, కపట విశ్వాసులు ఇలాంటి పాపానికి గురి అయ్యేది. ఇది ఎంత చెడ్డ అలవాటు అంటే ఎవరైతే దీనికి పాల్పడతారో వారు ధర్మ భ్రష్టతకు గురి అవుతారు, విశ్వాసాన్ని కోల్పోతారు అని అల్లాహు తఆలా సూరతు తౌబా ఆయత్ నంబర్ 65 మరియు 66లో తెలియజేశాడు. వలఇన్ సఅల్తహుం లయకూలున్న ఇన్నమా కున్నా నఖూదు వనల్అబ్ ఖుల్ అబిల్లాహి వఆయాతిహి వరసూలిహి కుంతుం తస్తహజిఊన్ లా తఅతదిరు ఖద్ కఫర్తుం బఅద ఈమానికుం. మీరు వారిని అడగండి. ఒకవేళ మీరు వారిని అడిగితే, ప్రశ్నిస్తే వారేమంటారు? మేము అలాగే ఆట, పరిహాసం, వినోదం, దీని గురించి ఇలాంటి మాటలు మాట్లాడుకుంటూ ఉంటిమి అని వారు సమాధానం పలుకుతారు. అయితే వారితో చెప్పండి, మీ పరిహాసం, మీ ఆట వినోదానికి అల్లా యొక్క ఆయతులు మరియు అల్లా యొక్క ప్రవక్తనేనా మీకు దొరికింది? వీరితోనా మీరు పరిహసించేది? వీరినా మీరు ఎగతాళి చేసేది? లా తఅతదిరు, ఇక మీరు ఏ సాకులు చెప్పకండి. ఖద్ కఫర్తుం బఅద ఈమానికుం, ఈమాన్ తర్వాత మీరు కుఫ్రుకు గురి అయ్యారు, విశ్వాసం తర్వాత అవిశ్వాసానికి పాల్పడ్డారు, విశ్వాస మార్గంలో వచ్చిన తర్వాత సత్య తిరస్కారానికి గురి అయ్యారు. అల్లాహు అక్బర్. వారితో అడగండి అని ఏదైతే చెప్పడం జరిగిందో ఈ ఆయతలో, వంచకుల విషయం అది. వంచకులు
ప్రయాణంలో తిరిగి వస్తున్న సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ఏ సహచరులైతే ఖురాన్ కంఠస్థం చేసి ఖురాన్ పారాయణం చేస్తూ వాటి అర్థభావాలను తెలుసుకుంటూ దాని ప్రకారంగా ఆచరిస్తూ దాని వైపునకు ఇతరులను ఆహ్వానిస్తూ జీవితం గడిపేవారో అలాంటి పుణ్యాత్ముల అలాంటి ధర్మాన్ని మంచి విధంగా అవలంబించిన వారి ఎగితాళి ఏదైతే వారు చేస్తూ ఉన్నారో, వారిని ఏదైతే పరిహసిస్తూ ఉన్నారో ఆ విషయంలో వారిని అడగండి, వారు ఎందుకు ఇలా చేశారు? దానికి సమాధానంగా వారన్నారు, ప్రయాణం క్షేమంగా జరగడానికి ఏదో కొన్ని నవ్వులాటలు చేసుకుంటాము కదా, ఏదైతే మేము కొన్ని విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాము కదా వినోదం గురించి, అందులో ఇలాంటి మాటలు అనుకున్నాము. అయితే అల్లాహుతాలా వారిని హెచ్చరిస్తున్నాడు, మీ ఆట విలాసాలు వినోదాలు వీటికి అల్లా ఆయతులు అల్లా యొక్క ప్రవక్తలా? అందుగురించి మహాశివులారా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి పాపానికి ఎన్నడూ కూడా మనం గురి కాకూడదు. అల్లా మనందరికీ ధర్మభ్రష్టత నుండి కాపాడుగాక, విశ్వాసం తర్వాత అవిశ్వాసంలో పడడం నుండి కాపాడుగాక. షిర్క్, కుఫ్ర్ మరియు ధర్మభ్రష్టతకు గురి చేసే కార్యాల్లో రెండవది అల్లాహ్ అవతరింపజేసిన మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపిన ఏ విషయాన్నైనా ఇది నాకు ఇష్టం లేదు అని అనడం, ఇది కూడా మహాభయంకరమైన విషయం. సూరే ముహమ్మద్ ఆయత్ నంబర్ 9, ذَلِكَ بِأَنَّهُمْ كَرِهُوا مَا أَنزَلَ اللَّهُ فَأَحْبَطَ أَعْمَالَهُمْ. ఇది ఎందుకు ఇలా జరిగినదంటే, వారు అల్లాహ్ అవతరింపజేసిన దానిని అసహ్యించుకున్నారు, ఇది నాకు ఇష్టం లేదు అని అనకచ్చారు. అందుకని అల్లాహు తాలా వారి యొక్క సర్వ సత్కార్యాలను వృధా చేశాడు, ఏ ఫలితం మిగలకుండా చేసేశాడు. గమనించారా? అల్లాహ్ అవతరింపజేసిన దానిని అసహ్యించుకున్నందువల్ల సత్కార్యాలకు ఏ సత్ఫలితమైతే లభించాలో అది లభించకుండా ఉంటుంది. ఈ విధంగా మన త్రాసు బరువు కాకుండా తేలికగా అయిపోతుంది. నష్టమే కదా మనకు. త్రాసు బరువుగా పుణ్యాలతో సత్కార్యాలతో బరువుగా ఉంటేనే కదా మనం స్వర్గంలోకి వెళ్ళేది. అందుగురించి అల్లాహ్ అవతరింపజేసిన ఏ విషయాన్ని, నమాజ్ కానీ, ఉపవాసాలు కానీ, గడ్డము కానీ, పర్దా కానీ, ఇంకా అల్లాహు తాలా ఏ ఏ ఆదేశాలు మనకిచ్చాడో, ఏ ఏ విషయాలు మనకు తెలిపాడో వాటిలో ఏ ఒక్క దానిని కూడా అసహించుకోవద్దు. అందుగురించి మహాశివులారా ఇక్కడ ఒక విషయం చిన్నగా గమనించండి. ఏదైనా ఒక కార్యం చేయకపోవడం అది వేరే విషయం, దానిని అసహించుకొని దాని పట్ల దాని ప్రస్తావన వస్తేనే మన మనసులో సంకోచం, ఏదైనా రోగం మొదలవడం, ఇది మనల్ని అవిశ్వాసానికి తీసుకెళ్తుంది. ఉదాహరణకు నమాజ్ ఇది విధి అని, 5 వేళలలో పాబందీగా చేయాలని, మరియు పురుషులు సామూహికంగా జమాత్లో మస్జిద్లో పాల్గొనాలని దీనిని నమ్మాలి. అల్లాహ్ అవతరింపజేసిన ఆదేశం ఇది, దీనిని అసహించుకోవద్దు. ఇక ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా నమాజ్ తప్పిపోతే దాని పట్ల ఒక రకమైన బాధ కూడా అతనికి ఉండాలి. కానీ మంచిగానే జరిగింది, నమాజ్ అంటే నాకు అట్లా కూడా ఇష్టమే లేదు, ఇలా అనడం మహా పాపానికి అవిశ్వాసానికి ఒడిగట్టినట్లు అవుతుంది. ఎవరైనా ఏదైనా ఉద్యోగం చేస్తున్నారు, ఒక సమాజంలో, ఎలాంటి సమాజం అంటే అక్కడ గడ్డం ఉంచడం అతనికి చాలా ఇబ్బందికరంగా ఉంది.
అందువల్ల అతను తన గడ్డాన్ని ఉంచలేకపోతున్నాడు. కానీ ఈ గడ్డం ఉండాలి అని ఆదేశించడం, ఇట్లాంటి ఆదేశాలన్నీ నాకు నచ్చవండి, గడ్డం అంటేనే నేను అసహించుకుంటాను అని అనడం గడ్డం ఉంచకపోవడం కంటే మా పాపం. ఇదే విధంగా కొన్ని హలాల్ కార్యాలు ఉంటాయి. ఉదాహరణకు అల్లాహు తఆలా జంతువుల మాంసాన్ని మన కొరకు ధర్మసమ్మతంగా చేశాడు. తినడం కంపల్సరీ కాదు, కానీ వాటిని ధర్మంగా భావించాలి. అరే లేదండి, ఇది ఎట్లా ధర్మం అవుతుంది, ఇదంటే నాకు ఇష్టమే లేదు, ఈ విధంగా అసహించుకోవడం, అల్లా ఆదేశాన్ని నాకు ఇదేమాత్రం ఇష్టం లేదు అని అనడం, ఇది అవిశ్వాసానికి గురి చేస్తుంది. ఈ విధంగా మహాశివులారా, వేరే కొన్ని ధర్మ సమ్మతమైన విషయాలు కూడా అవసరం ఉన్నప్పుడు వాటిని ఉపయోగించడం వేరు విషయం. వాటిని మనం తినకపోవడం, వాటిని మనం ఉపయోగించకపోవడం అది వేరే విషయం. కానీ వాటిని అసహించుకొని వదలడం ఇది మహాపాపానికే కాదు, అవిశ్వాసానికి గురి చేస్తుంది. అందుగురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. సత్కార్యాలను వృధా చేసి ధర్మభ్రష్టత, కుఫ్ర్, అవిశ్వాసంలో పడవేసే మూడో విషయం, అల్లాహకు ఇష్టమైన దానిని మొత్తానికే వదిలేసి దానిని ఆచరించకుండా ఉండి అల్లాహకు ఏ విషయమైతే ఇష్టం లేదో దాని వెంట పడడం, ఇది కూడా మన సర్వసత్కార్యాలను, సర్వసత్కార్యాల సత్ఫలితాన్ని మట్టిలో కలుపుతుంది. ذلك بأنهم اتبعوا ما أسخط الله وكرهوا رضوانه فأحبط أعمالهم. సూర ముహమ్మద్ ఆయత నంబర్ 28. ఇది ఎందుకు ఇలా జరిగిందంటే, దానికంటే ముందు ఆయతను చదివితే ఆ విషయం తెలుస్తుంది. చనిపోయే సందర్భంలో వారికి దైవదూతలు ఏ శిక్షలైతే విధిస్తున్నారో ఇది ఎందుకు జరిగిందంటే, అల్లాహకు ఇష్టం లేనిది మరియు ఆయన్ని ఆగ్రహానికి గురి చేసే దానిని వారు అనుసరించారు. వకరిహు రిద్వానహు, మరియు ఆయనకు ఇష్టమైన దానిని అసహించుకున్నారు. ఇష్టం లేని దానిని ఇష్టపడి దానిని అనుసరించారు. మరి ఏదైతే అల్లాహకు ఇష్టం ఉన్నదో దానిని వదులుకున్నారు, దానిని అసహించుకున్నారు. ఫఅహ్బత అఅమాలహుం, అందుకని అల్లాహు తఆలా వారి సత్కార్యాల సత్ఫలితాన్ని భసం చేశాడు, ఏమాత్రం వారికి సత్ఫలితం లభించకుండా చేశాడు. ఈ విధంగా వారు నష్టపోయారు. అందుకని మహాశివులారా, ధర్మభ్రష్టత అనేది చాలా భయంకరమైన విషయం. విశ్వాసంపై ఉన్న తర్వాత అవిశ్వాసంలో అడుగుపెట్టడం, విశ్వాస మార్గాన్ని అవలంబించి విశ్వాసానికి సంబంధించిన విషయాలను అసహ్యించుకొనడం, అల్లాహకు ఇష్టం లేని దాని వెంటపడడం, ఇష్టమైన దానిని వదిలివేయడం, ఇలాంటి విషయాలన్నీ కూడా మన సత్ఫలితాలన్నిటినీ భసం చేసి మట్టిలో కలిపి మనకు ఏ లాభం దొరకకుండా చేస్తాయి. అందుగురించి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మరియు ఈ రోజుల్లో ఎన్నో రకాలుగా ఇలాంటి పాపాలకు ఎందరో గురి అవుతున్నారు. వారు ఇలాంటి ఆయతులను చదివి భయకంపితులై ధర్మం వైపునకు మరలి ధర్మంపై స్థిరంగా ఉండే ప్రయత్నం చేయాలి. అల్లాహు తాలా నాకు, మీకు, అందరికీ సన్మార్గం ప్రసాదించి వాటిపై స్థిరంగా ఉండే భాగ్యం ప్రసాదించుగాక. మన యొక్క త్రాసును తేలికగా చేసే మరియు దాని బరువును నశింపచేసే పాపకార్యాలు ఏమిటో మరిన్ని మనం ఇన్షాల్లా తరువాయి భాగాల్లో తెలుసుకుందాము. మా ఈ కార్యక్రమాలను మీరు చూస్తూ ఉండండి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.